శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఐపీఎల్ 2026 వేదికగా గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన పోరు కేవలం బ్యాట్ బాల్ మధ్య పోరాటంగానే మిగిలిపోలేదని చెప్పుకోవచ్చు. అది విరాట్ కోహ్లీలోని అసలైన అగ్రెసివ్ సెగను మరోసారి ప్రపంచానికి పరిచయం చేస్తుంది. గెలుపోటముల కంటే మైదానంలో కోహ్లీ ప్రదర్శించిన ఆవేశమే ఇప్పుడు క్రీడాలోకంలో హాట్ టాపిక్గా మారిపోయింది. ముఖ్యంగా రజత్ పటీదార్ అవుట్ విషయంలోనూ, అటు గిల్ క్యాచ్ పట్టిన సమయంలోనూ పాత కోహ్లీ మరోసారి ప్రేక్షకులకు కనిపించడనేది ఈ వీడియో చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 7.4 ఓవర్ వద్ద అర్షద్ ఖాన్ వేసిన లెంగ్త్ బాల్ కెప్టెన్ రజత్ పాటీదార్ లాంగ్ ఆన్ దిశగా బలంగా బాదాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జేసన్ హోల్డర్ డైవ్ చేస్తూ ఆ క్యాచ్ అయితే అందుకున్నాడు. అయితే హోల్డర్ క్యాచ్ పట్టే క్రమంలో బంతి నేలను దాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపిస్తున్న థర్డ్ ఎంపైర్ మాత్రం అవుట్ అని ప్రకటించి అందరినీ కూడా విస్మయానికి గురి చేశాడు. ఈ నిర్ణయం వెలువడగానే డగౌట్లో ఉన్న విరాట్ కోహ్లీ ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. టీవీ స్క్రీన్ పై అంత స్పష్టంగా కనిపిస్తున్న అంపైర్ ఎలా అవుట్ ఇస్తారని కోహ్లీ తన సహనాన్ని కోల్పోయాడు. అక్కడ వెంటనే సీట్లో నుంచి లేచి బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫోర్త్ ఎంపైర్ వైపు దూసుకెళ్లాడు. కళ్లలో కోపంతో చేతులు ఊపుతూ అధికారులతో తీవ్ర స్థాయిలోనే వాదనకు దిగాడు. టెక్నాలజీ ఉండి కూడా ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అన్నట్లుగా కోహ్లీ చేసిన సైగలు అతని ఆవేదనకు అద్దం పట్టాయి. కోహ్లీ ఆవేశానికి తోడు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా అంపైర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో డగౌడ్ మొత్తం కూడా నిరసనతో అక్కడ రగిలిపోయింది. ఆ సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక కట్ చేస్తే గుజరాత్ బ్యాటింగ్ సమయంలో విధ్వంసకర ఫామ్ లో ఉన్న గిల్ ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. ఆ క్యాచ్ ను కోహ్లీ అద్భుతంగా అందుకున్నాడు. వికెట్ పడగానే బంతిని కోపంతో నేలకేసుకొట్టి గాల్లోకి ఎగురుతూ కోహ్లీ చేసిన సంబరాలు పాత కోహ్లీని గుర్తు చేశాయని కూడా ఒక్కసారికి ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఆ అగ్రెసివ్నెస్ చూసి ఫ్యాన్స్ కూడా ఖుషి అయ్యారు. అయితే కాసేపటికి స్క్రీన్ పై తన వీడియో చూసి తానే ముసి నవ్వులు నవ్వుకున్న కోహ్లీని చూసి అంతా ఫిదా అయ్యారు. మొత్తానికి ఐపీఎల్ 2026లో ఈ మ్యాచ్ ఫలితం కంటే కోహ్లీ చూపించిన ఆ కట్టలు తెంచుకున్న కోపమే ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. విరాట్ కోహ్లీ అంటే కేవలం ఒక ప్లేయర్ మాత్రమే కాదు, మైదానంలో ఒక ఎమోషన్ అని ఈ మ్యాచ్తో మరోసారి నిరూపితమైందని చెప్పుకోవచ్చు. ఇక మ్యాచ్ విషయానికి వచ్చేస్తే ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆల్అవుట్ కాగా గుజరాత్ 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో గుజరాత్ 10 పాయింట్లతో 5వ స్థానానికి ఎగబాకగా, ఓడినప్పటికీ ఆర్సీబీ 12 పాయింట్లతో 2వ స్థానంలోనే కొనసాగుతోంది.